సో మన ఎంవిటి ఆర్కిటెక్చర్లో మనకి వ్యూస్ తెలిసిపోయింది, అలాగే టెంప్లేట్స్ కూడా తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం చూడాల్సింది మోడల్స్. మోడల్స్ అంటే ఏమనుకున్నాము? డేటాబేస్లో ఉండే టేబుల్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం మోడల్స్ వాడతాము. సో జాంగోలో మనం ఎస్క్యూఎల్ క్వరీస్ అస్సలు రాయాల్సినటువంటి అవసరం లేదు, మోడల్సే మనకి ఆ పని చేసి పెడతాయి. సో ప్రతి టేబుల్కి కూడా, డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్కి కూడా ఒక మోడల్ అనేది మనం క్రియేట్ చేస్తే ఆ మోడల్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? ఆ టేబుల్కి సంబంధించిన అన్ని క్వరీస్ ప్రిపేర్ చేస్తుంది. మనం ఎస్క్యూఎల్ క్వరీస్ని మిగతా టెక్నాలజీస్లో లాగా మన పైథాన్ జాంగోలో అస్సలు రాయక్కర్లేదు. మోడల్స్ మనం క్రియేట్ చేసుకుంటే మోడల్సే ఆటోమేటిక్గా ఆ టేబుల్కి సంబంధించిన అన్ని క్వరీస్ కూడా రెడీ చేసుకుంటాయి అని చెప్పి చెప్తున్నా. ఓకే, రైట్. సో అంటే సింపుల్గా మరి ఎలా తెలుస్తుంది మోడల్స్కి ఈ టేబుల్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే, మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో మనం ఎన్ని టేబుల్స్ అయితే అనుకుంటామో ప్రతి టేబుల్కి ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాం. సో ఎన్ని మోడల్స్ ఉంటే డేటాబేస్లో అన్ని టేబుల్స్ ఉన్నట్టు. మీకు అర్థమవుతుందా? సో అలా డేటాబేస్లో ఉండే ప్రతి టేబుల్కి రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఒక మోడల్ అన్నది క్రియేట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నా. ఆ విధంగా మోడల్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. ఓకే, సో సింపుల్గా మోడల్స్ ఏం చేస్తాయి అంటే ఏం చెప్తాము? మోడల్స్ రిప్రజెంట్స్ డేటాబేస్ టేబుల్స్, దట్స్ ఇట్. ఓకే, సో మోడల్స్ రిప్రజెంట్స్ డేటాబేస్ టేబుల్స్. సో డేటాబేస్లో టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్స్ని రిప్రజెంట్ చేస్తూ మనకి మోడల్స్ అనేవి ఉంటాయి. వి క్రియేట్ సపరేట్ మోడల్స్ ఫర్ each table. We create separate model for each and every table in the database. Okay, so each and every table in the database. Okay, so database లో ఉండే ప్రతి టేబుల్ కి కూడా ఒక సపరేట్ మోడల్ అన్నది క్రియేట్ చేసుకుంటాము. వన్స్ ఎప్పుడైతే ఒక మోడల్ మనం క్రియేట్ చేసేసామో వెంటనే ఇంకా మోడల్ అనేది బ్యాక్గ్రౌండ్లో కావలసిన క్వరీస్ అన్నీ కూడా రెడీ చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, రైట్. సో అయితే మరి దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా క్రియేట్ చేస్తాము అని అంటే, సో దాని గురించే మనం మాట్లాడదాం. ఓకే, సో ఇంకా మనం MySQL యూజ్ చేయడం లేదు. ఓకే, MySQL మనం యూజ్ చేయడం లేదు. సో బై డిఫాల్ట్ settings.pyలో నేను ఇంతకు ముందు ఒకటి చూపించాను మీకు. ఓకే, సో డేటాబేసెస్ సెక్షన్లో బై డిఫాల్ట్ అది ఏం చేస్తుందంటే ఇన్ మెమరీ డేటాబేస్ అని చెప్పి ఒక లైట్ వెయిట్ డేటాబేస్ ఒకటి ఉంటుంది. సీక్వెలైట్ అంటాం దాన్ని, SQL లైట్. ఓకే, సో సీక్వెలైట్ అంటాం దాన్ని. ఆ సీక్వెలైట్ డేటాబేస్ని బై డిఫాల్ట్ కాన్ఫిగర్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమి పర్మనెంట్గా డేటా స్టోర్ చేసే డేటాబేస్ కాదు. ఓకే, సో జస్ట్ మనం నేర్చుకోవడానికి, మన అప్లికేషన్ వర్క్ అవుతుందో లేదో టెస్టింగ్ పర్పస్లో మనకి ఇది కూడా SQL బేస్డ్ మీదగానే వర్క్ అయ్యేటటువంటి. ఓకే, సో ఇందులో కూడా SQL క్వరీస్ అన్నీ వర్క్ అయ్యేలాగా SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వచ్చినటువంటిదే సీక్వెలైట్. కాకపోతే పర్మనెంట్గా డేటా స్టోర్ చేసేంత ఆర్కిల్ SQL, MySQL అంతా పెద్ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాదనమాట. ఒక సింపుల్ టెస్టింగ్ పర్పస్లో నేర్చుకోవడానికి మనకి ఉండేటటువంటి ఒక లైట్ వెయిట్ DBMSఏ ఈ సీక్వెలైట్. ఓకే, సో ఫస్ట్ సీక్వెలైట్ ఎలాగూ వాడు కాన్ఫిగర్ చేసి మనకి ఇచ్చాడు కాబట్టి, బై డిఫాల్ట్ వాడు ప్రాజెక్ట్తో పాటు ఇస్తున్నాడు కాబట్టి ఇందులో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత మనం MySQL కూడా తెలుసుకుంటే అప్పుడు 2 డేటాబేసెస్తో మనం చూసేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా, రైట్. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక టేబుల్ అనుకుందాం. ఆ టేబుల్కి మోడల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనం స్కూల్ యాప్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ టేబుల్ ఒకటి తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో స్టూడెంట్ అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఆ టేబుల్లో ఏమేమి ఉంటే బాగుంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. ఓకే, సో స్టూడెంట్ నేమ్ పెట్టుకుందాం. సో స్టూడెంట్ నేమ్ అలాగే ID ఒకటి పెట్టుకుందాం. ఓకే, సో స్టూడెంట్ టేబుల్లో ID ఒకటి పెట్టుకుందాం. సో మనకి తెలిసిన భాషలో చెప్పాలంటే క్రియేట్ టేబుల్ స్టూడెంట్.
ఓకే. సో ఇక్కడ మాత్రమే నేను క్వరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే రాస్తున్నాను. జాంగోలో అసలు టేబుల్ క్రియేషన్కి నేను క్వరీయే రాయను. క్రియేట్ టేబుల్ క్వరీ జాంగోయే ప్రిపేర్ చేసుకొని మనకి ఆ టేబుల్ ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేసి పెడుతుంది, మీరు చూద్దరు కానీ. ఓకే, రైట్. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఇది ముందు మనం ఏం టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ముందు మనం అనుకోవాలి కదా. కాబట్టి ఓకే, సో స్టూడెంట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇలా మనం ఏమనుకుంటామంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ యాప్ అంటే అందులో స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి. టీచర్స్ ఉంటారు, టీచర్ టేబుల్ క్రియేట్ చేయాలి. మార్క్స్ ఉంటాయి, మార్క్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. అలాగే ఫీజులు ఉంటాయి, ఫైనాన్స్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఇలా ముందు అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో అలా ఫస్ట్ స్టూడెంట్స్ టేబుల్ ఉంటుంది అనుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో ముందు మనం అనుకుందాం. సో ప్రతి స్టూడెంట్కి సంబంధించి నాకు నేమ్ కావాలి. ఓకే, సో ప్రతి స్టూడెంట్కి సంబంధించి నాకు నేమ్ కావాలి. అలాగే సో ప్రతి స్టూడెంట్కి సంబంధించి సో నేమ్తో పాటు మనం ఏమనుకున్నాం, ప్రతి దానికి ఐడి కూడా పెట్టుకోవడం మనకి గుడ్ హ్యాబిట్ అని చెప్పి అనుకున్నాం కదా. కాబట్టి సో ఐడి ఒకటి కావాలి, అలాగే నేమ్ కావాలి. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ కావాలి, ఎఫ్ నేమ్ ఫాదర్ నేమ్ కావాలి. సో స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్. ఓకే, అలాగే ఏ క్లాస్ చదువుతున్నాడో కావాలి. ఓకే, సో అలాగే కాంటాక్ట్ నెంబర్ ఏంటి అన్నది కావాలి. ఇవి మనం అనుకుందాం. సో కాంటాక్ట్ నెంబర్ అన్నది ఇంటిజర్ అనుకుందాం. సో క్లాస్ కూడా 1 2 3 ఏ క్లాస్ చదువుతున్నాడో ఇంటిజర్ అనుకుందాం. సో ఫాదర్ నేమ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ వేర్ కేర్ ఆఫ్ ఒక 50 100 ఎంతో కొంత తీసుకుందాం. సో ఇలా మనం మైండ్లో ముందు ఈ టేబుల్ నాకు కావాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో వేర్ కేర్ ఆఫ్ ఒక 50 క్యారెక్టర్స్. ఓకే, సో అలాగే ఐడి అన్నది కూడా ఇంట్. ఓ పని చేద్దాం, మనం ఐడి ఇవ్వద్దు. ఐడి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం కదా. కాబట్టి ఐడి మనం ఇవ్వకుండా టేబుల్ క్రియేట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది మనం అనుకున్న టేబుల్. మన వరకు మనకి నేమ్, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, ఏ క్లాస్ చదువుతున్నాడు, కాంటాక్ట్ నంబర్ ఏంటి, ఈ 4 డీటెయిల్స్తో ఒక టేబుల్ కావాలి అని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ టేబుల్ మనం మైండ్లో ఫిక్స్ అయ్యాం, ఈ టేబుల్ మనకు అవసరము అని. కాబట్టి ఇంకా దీన్ని రిప్రజెంట్ చేస్తూ మనం ఏం చేయాలి, ఒక మోడల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా ప్రతి టేబుల్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్న ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మోడల్ అన్నది కావాలి. ఓకే, సో మోడల్ ఎలా క్రియేట్ చేస్తాము సార్ మరి అంటే, హౌ టు క్రియేట్ మోడల్ అని అంటే, సో మోడల్ అన్నది మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే, సో ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవడమే. ఎక్కడ, సో ఏదైతే మన యొక్క ఆ పర్టికులర్ అప్లికేషన్ ఉంటుందో, మన అప్లికేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్. ఓకే, సో అడ్మిషన్స్లో ఆ అప్లికేషన్లో మనకి models.py అని చెప్పి ఒక ఫైల్ ఉంటుందండి. సో models.py ఏదైతే ఉందో అడ్మిషన్స్కి సంబంధించిన టేబుల్స్ అన్నిటికీ ప్రతి టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ మోడల్స్ అన్నవి ఇందులో క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఫైనాన్స్కి సంబంధించిన టేబుల్స్కి సంబంధించినటువంటి ప్రతి టేబుల్కి కావలసిన మోడల్ని దాని యొక్క models.pyలో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో క్రియేట్ యువర్ మోడల్స్ హియర్ అని చెప్పి రెడీగా కామెంట్ మన కోసం పెట్టి ఉంచాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తామంట, క్లాస్ అని చెప్పి సింపుల్గా మనం మన టేబుల్ నేమ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ నేమ్తోనే, కాకపోతే ఇది క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ ఒకటి అప్పర్ కేస్ చేస్తాం. సో మన టేబుల్ నేమ్ మనం స్టూడెంట్ అనుకుంటే ఇక్కడ క్యాపిటల్ ఎస్తో స్టూడెంట్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే అది కూడా అది మోడల్ అని చెప్పి చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, ఓకే, సో మోడల్స్ అనేటటువంటి ఒక మాడ్యూల్లో మనకి మోడల్ అనే ఒక క్లాస్ ఉంది.
ఓకే, సో మోడల్స్ అని చెప్పి జాంగోలో ఒక మాడ్యూల్ ఉంటుంది, అందులో మోడల్ అనే ఒక క్లాస్ ఉంటుంది రెడీగా. ఆ క్లాస్కి సబ్ క్లాస్గా మనం ఈ స్టూడెంట్ని క్రియేట్ చేయాలి. క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఓకే, సో విచ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ మోడల్స్ డాట్ మోడల్ అని చెప్పి ఆటోమేటిక్గా ఇస్తే చాలు. సో మోడల్స్ మాడ్యూల్లో ఉండేటటువంటి మోడల్ అనే క్లాస్కి సబ్ క్లాస్గా ఇన్హెరిటెన్స్ గుర్తుందా పైథాన్లో? సో ఎలా ఇచ్చాము అంటే ఇది సూపర్ క్లాస్, దీని నుండి ఈ క్లాస్ వస్తోంది అని చెప్పి. ఓకే, సో ఎప్పుడైతే మోడల్స్ డాట్ మోడల్కి సబ్ క్లాస్గా మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా జాంగో దాన్ని మోడల్గా ట్రీట్ చేస్తుంది. సో మోడల్ క్లాస్కి సబ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఒక మోడల్ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఒక టేబుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సో వెంటనే క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఏదైతే అన్నామో మోడల్స్ డాట్ మోడల్ అని, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంకా సో ఫస్ట్ స్టూడెంట్ ఓకే ఫైన్, అందులో ఏమున్నాయి, ఫీల్డ్స్ ఉన్నాయి. సో మరి ఆ ఫీల్డ్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి కదా, ఆ ఫీల్డ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఆ ఫీల్డ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్ని ఫీల్డ్స్ మనం అనుకుంటున్నాము, నేమ్ అన్నది ఒకటి, ఫాదర్ నేమ్ అన్నది ఒకటి. ఓకే, సో అలాగే ఏదైతే క్లాస్ ఉంటుందో క్లాస్ అన్నది ఒకటి. ఓకే, అలాగే ఏదైతే కాంటాక్ట్ ఉంటుందో కాంటాక్ట్ ఒకటి. సో వాటిని సో ఏవైతే టేబుల్లో ఫీల్డ్స్ అనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో అయితే ఒక్కొక్కటి ఏం డేటా టైపో కూడా మనం చెప్పాలి కదా. ఓకే, సో డేటాబేస్లో అయితే వేర్ క్యారు ఇంటూ ఇలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి అంటే సో మనకి ఏదైతే ఈ మోడల్స్ అనేటటువంటి మాడ్యూల్ ఉందో ఇందులో మనకి పైథాన్ రిలేటెడ్గా ఫీల్డ్స్ ఉంటాయి, ఆ డేటా టైప్స్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డేటాబేస్లో వేర్ క్యార్ అంటే ఇక్కడ క్యార్ ఫీల్డ్ అని చెప్పి అర్థం. ఓకే, సో ఎప్పుడైతే మనం మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ అని చెప్పి ఇచ్చామో, ఎప్పుడైతే మనం మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్ అని ఇచ్చామో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే స్టూడెంట్ అనే టేబుల్ని క్రియేట్ చేసుకుంటుంది, అందులో నేమ్ అనే ఫస్ట్ ఫీల్డ్ పెడుతూ అదేమోని క్యార్ ఫీల్డ్ అన్నాం కాబట్టి వేర్ క్యార్గా తీసుకుంటుంది. సో తీసుకుంటూ అది కూడా మనం మ్యాక్స్ లెంత్ ఎంత ఉండాలి అన్నది సో ఇక్కడ మ్యాక్స్ లెంత్ ద్వారా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లెంత్ 50 అని చెప్పి నేను అన్నానంటే మ్యాక్స్ అండర్ స్కోర్ లెంత్ 50 అన్నానంటే ఆటోమేటిక్గా వేర్ క్యార్ ఆఫ్ 50 అని చెప్పి అంటున్నట్టే. ఓకే, సో డేటాబేస్లో వేర్ క్యార్ ఉంటుంది, జాంగోలో ఏమోని మోడల్స్లో ఏవైతే ఈ క్యార్ ఫీల్డ్ అని లేకపోతే బులియన్ ఫీల్డ్ అని డేట్ టైం ఫీల్డ్ అని ఇంటిజర్ ఓకే, సో ఇలా మనకి ఉంటాయన్నమాట. ఆ ఫీల్డ్స్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఈ విధంగా మనకి మోడల్స్లో ఉండేటటువంటి ఈ డేటా టైప్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో క్లాసెస్ వాటిని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యార్ ఫీల్డ్ అన్నాము అంటే సో వేర్ క్యార్ అని చెప్పి అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట జాంగో. ఓకే, సో అలాగే ఎఫ్ నేమ్కి కూడా అంతే కదా, ఫాదర్ నేమ్కి కూడా మనం ఏమన్నాము అలాగే అన్నాం. ఓకే, సో సేమ్ అలాగే అన్నాం కాబట్టి ఇంకా అది కూడా అలాగే తీసుకుంటుంది. ఓకే, సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఇంకా ఏవైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ మోడల్స్ని క్రియేట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే, సో దాని ప్రకారం మనం ఇంకా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా, అయితే ఏవైతే మనకి క్యార్ ఫీల్డ్ అని లేకపోతే ఇంకేముంటుంది క్లాస్ అన్నది ఏంటి ఇంటిజర్ కదా. సో ఇంటిజర్ కాబట్టి మనం దాన్ని ఎలా ఇస్తామంటే సో నార్మల్ ఇంటిజర్ అయితే సో మోడల్స్ డాట్ ఇంటిజర్ ఫీల్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇంటిజర్ ఫీల్డ్ అని ఉంటుంది, ఇంటిజర్ ఫీల్డ్ అని చెప్పి ఇచ్చుకుంటాం. ఓకే, సో అలాగే ఏదైతే మనకి ఇంటిజర్ ఫీల్డ్ అని ఇచ్చుకుంటాము అలాగే సో ఏదైతే మనకి మోడల్స్ డాట్ సో ఇంటిజర్ ఫీల్డ్ అయితే ఇంటిజర్ ఫీల్డ్, అలాగే సో ఇదేది మనకి కాంటాక్ట్ కూడా ఇంటిజర్ ఫీల్డే కాబట్టి సో అది కూడా ఇంటిజర్ ఫీల్డ్ అని చెప్పి ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి ప్రతి దానికి రిలేటెడ్గా మనకి మోడల్స్లో
దానికి సంబంధించినటువంటి ఓకే సో ఫీల్డ్స్ ఉంటాయి, రెడీగా మెథడ్స్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటూ ఓకే సో ఆ యొక్క కన్స్ట్రక్టర్స్ అనొచ్చు, మెథడ్స్ అనలేం వీటిని. సో ఇందులో ఉండే క్లాస్ కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ కూడా. సో వాటి ద్వారా మనం ఏం చెప్తామంటే ఈ డేటా టైప్స్ ఏవి అనేది చెప్తాం. సో ఆటోమేటిక్గా టేబుల్ నేమ్ ఏంటో చెప్పేస్తున్నాము, టేబుల్లో ఫీల్డ్స్ ఏమేమి ఉండాలో చెప్పేస్తున్నాము, వాటి యొక్క డేటా టైప్స్ ఏంటో కూడా చెప్పేస్తున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా దీని నుండి ఈ క్రియేట్ టేబుల్ క్వరీని జాంగోయే ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రిపేర్ చేసుకొని ఆటోమేటిక్గా ఆ క్వరీని రన్ చేసుకుంటుంది. ఓకే సో ఈ విధంగా మనకి మోడల్స్ అన్నవి క్రియేట్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే సో బిగ్ ఇంట్ అనుకోండి, సో బిగ్ ఇంటిజర్ ఫీల్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో బిగ్ ఇంట్ అయితే బిగ్ ఇంటిజర్ ఫీల్డ్ అని. ఓకే సో ఇక్కడ నేను రాస్తున్నాను. సో బిగ్ ఇంట్ అంటే బిగ్ ఇంటిజర్ ఫీల్డ్ అని. అలాగే బులియన్ ఏదైనా మనం డిక్లేర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ట్రూ ఫాల్స్లు, ఓకే సో అది బులియన్ ఫీల్డ్ అని. అలా ఏది కావాలంటే అది రాసుకుంటాం. సో క్యార్ అయితే క్యార్ ఫీల్డ్, ఇది మనం ఆల్రెడీ చూసాము. ఓకే సో ఓన్లీ డేట్ అయితే ఓకే సో డేటాబేస్లో డేట్ అయితే ఇక్కడ డేట్ ఫీల్డ్ అనమాట. సో అలాగే డేటాబేస్లో డెసిమల్ అయితే ఇక్కడ డెసిమల్ ఫీల్డ్ అనమాట. సో అలాగే సో డేటాబేస్లో ఏదైతే ఫ్లోట్ అయితే ఇక్కడ ఫ్లోట్ ఫీల్డ్ అనమాట. ఓకే సో అలాగే డేటాబేస్లో ఇంటిజర్ అయితే ఇక్కడ ఇంటిజర్ ఫీల్డ్ అనమాట. ఓకే సో మోడల్స్ డాట్ ఇంటిజర్ ఫీల్డ్. అలాగే టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో టెక్స్ట్ ఫీల్డ్ అని కూడా మనం ఇవ్వచ్చు, మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్. ఓన్లీ టైమే అయితే సో టైం ఫీల్డ్ అని చెప్పి ఉంటుంది, టైం ఫీల్డ్ అని చెప్పి ఇచ్చుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం కరస్పాండింగ్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేస్తూ మోడల్స్ డాట్ అని చెప్పి ఇచ్చుకోవడం ద్వారా మనం కరస్పాండింగ్ ఏవైతే మోడల్స్ ఉంటాయో ఆ మోడల్స్ ద్వారా మనం ఈ యొక్క మోడల్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, ఈ స్టూడెంట్ టేబుల్కి ఆటోమేటిక్గా క్రియేట్ టేబుల్ క్వరీ అనేది బ్యాక్ ఎండ్లో ఈ మోడలే ప్రిపేర్ చేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకేనా. సో ఈ విధంగా మనకి మనం క్రియేట్ చేసుకున్న ఓకే సో మోడల్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పడం. ఓకే సో క్రియేట్ చేసేద్దామా. ఎస్ సో ఏమనాలి, మోడల్స్ డాట్ మోడల్. ఓకే సో మోడల్స్ డాట్ మోడల్ అని చెప్పి క్లాస్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేస్తూ సో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఓకే సో నేమ్, సో ఏమన్నాము నేమ్ ఎఫ్ నేమ్ క్లాస్ కాంటాక్ట్. ఓకే సో నేమ్ వచ్చి మోడల్స్ డాట్ ఓకే సో క్యార్ ఫీల్డ్ అందులో కూడా మ్యాక్స్ లెంత్, ఓకే సో మ్యాక్స్ లెంత్ 50 అంటాను. ఓకే సో అలాగే ఫాదర్ నేమ్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు సేమ్ మోడల్స్ డాట్ క్యార్ ఫీల్డ్. ఓకే సో ఇది కూడా అంతే, మ్యాక్స్ లెంత్ 50 అంటాను. ఓకే సో అలాగే ఏదైతే నెక్స్ట్ మనము నేమ్ ఎఫ్ నేమ్తో పాటు ఓకే సో క్లాసు కాంటాక్ట్ అన్నాము, అది కూడా ఇచ్చేద్దాం. సో క్లాస్ వచ్చి మనము మోడల్స్ డాట్ ఇంటిజర్ ఫీల్డ్. ఓకే సో క్లాస్ అన్న నేమ్ వాడొద్దు, ఎందుకంటే క్లాస్ అని చెప్పి మనం క్లాస్ క్రియేట్ చేయడానికి పైథాన్లో క్లాస్ అనేది రిజర్వ్డ్ వర్డ్ కదా, కాబట్టి క్లాస్ నేమ్ అని చెప్పి ఫీల్డ్ తీసుకుందాం. ఓకే సో ఫీల్డ్ వచ్చి క్లాస్ అనొద్దు, క్లాస్ నేమ్ అందాం. ఎందుకంటే సో క్లాస్ అనేది ఆల్రెడీ రిజర్వ్డ్ కీవర్డ్ కదా పైథాన్లో. క్లాస్ క్రియేట్ చేయడానికి క్లాస్ అని చెప్పి ఇస్తూ ఉంటాం. సో క్లాస్ క్రియేట్ చేయడానికి క్లాస్ అని ఇచ్చి అందులో ఫీల్డ్ నేమ్ కూడా క్లాస్ అని ఇస్తే ఈ రెండుకి మధ్యలో ఫైట్ అవుద్ది, క్లాష్ అవుతాయి కదా. కాబట్టి రైట్ సో ఇంటిజర్ ఫీల్డ్ అందాం. సో క్లాస్ నేమ్ వచ్చి ఇంటిజర్ ఫీల్డ్, అలాగే కాంటాక్ట్ కూడా ఇంటిజర్ ఫీల్డ్. సో మోడల్స్ డాట్ ఇంటిజర్ ఫీల్డ్ అని చెప్పి అందాం. సో అంటే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సో స్టూడెంట్ అనే మోడల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే సో అయితే మోడల్ క్రియేట్ అయినంత మాత్రాన అయిపోతుందా? ఓకే సో మోడల్ క్రియేట్ చేయడం అయితే క్రియేట్ చేసాము, క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా
క్వరీస్ ఫామ్ అయిపోయి ఆ క్వరీస్ ఎగ్జిక్యూట్ అయిపోతాయా అంటే అవ్వవు. సో మనం మోడల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 2 స్టెప్స్ చేయవలసి ఉంటుందన్నమాట. 2 కమాండ్స్ రన్ చేయవలసి ఉంటుంది. ఆ 2 కమాండ్స్ రన్ చేస్తే ఒక కమాండ్ ఏమోని క్వరీస్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకొక కమాండ్ ఏమోని ఆ క్వరీస్ని, ఆ ప్రిపేర్ అయిన క్వరీస్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఏంటా 2 స్టెప్స్ మనం చేయాల్సినవి? సో ఫైనల్గా 2 కమాండ్స్ మనం రన్ చేయవలసి ఉంటుంది. ఆ 2 కమాండ్స్ ఏంటి? సో మోడల్ క్రియేట్ చేసిన తర్వాత మనం 2 కమాండ్స్ రన్ చేయవలసి ఉంటుంది. సో ఆ 2 కమాండ్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ మాట్లాడదాం. సో అందులో ఫస్ట్ కమాండ్ వచ్చి సో పైథాన్, ఓకే, సో పైథాన్ manage.py, ఓకే, సో మేక్ మైగ్రేషన్స్ అనేటటువంటి కమాండ్ రన్ చేయాలన్నమాట. సో పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. సో ఈ కమాండ్ రన్ చేయగానే ఫస్ట్ జాంగో సిస్టమ్ ఏం చేస్తుందంటే మోడల్ చూసుకుంటుంది. మోడల్ చూసుకొని సో మోడల్ని, ఓకే, సో మోడల్ని క్వరీస్కి తగ్గట్టుగా, క్వరీస్ ప్రిపేర్ చేయడానికి తగ్గట్టుగా దీన్ని కన్వర్ట్ చేస్తుంది, దీన్ని మైగ్రేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో క్వరీస్ ప్రిపేర్ చేయడానికి తగ్గట్టుగా దీన్ని మైగ్రేట్ చేస్తుంది. అంటే క్వరీస్ని రెడీ చేసుకున్నట్టే ఆల్మోస్ట్. ఓకే, సో ఇంకా ఆ క్వరీస్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత, మైగ్రేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఇంకా సింపుల్గా ఏం చేస్తాము? సో పైథాన్ manage.py మైగ్రేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఏదైతే ఇక్కడ క్వరీస్ ప్రిపేర్ అయ్యాయో వాటిని ఇంకా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో అవన్నీ డేటాబేస్లో ఎఫెక్ట్ అయిపోయేలాగా చూస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం మోడల్స్ని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నేను ఎప్పుడు చెప్తున్నట్టే ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం మనకి చాలా ఎక్కువ స్టెప్స్ ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఓకే, అది కూడా ఎవరైతే రిమైనింగ్ టెక్నాలజీస్ చూసి పైథాన్కి వస్తారో వాళ్ళకి దీని సింప్లిసిటీ అర్థమవుతుంది అనమాట. అవి ఇంకా మనకి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి. సో పైథాన్ జాంగోకి వచ్చినప్పటికీ మనం ఇంకా సెకండ్ ప్రాజెక్ట్ చేసినప్పటికీ ఈ ప్రాసెస్ అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి ఫాస్ట్గా చేసేస్తాం. అప్పుడు ఇంకా మనకి సులువు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ స్టెప్స్ అలవాటు అయ్యేంత వరకు కొంచెం ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అది నేను చెప్పేది ఫైనల్గా. ఓకే, రైట్. సో మొత్తానికి మోడల్ రెడీ చేసేసిన తర్వాత ఇంకా సింపుల్గా ఇక్కడ బయటకు వచ్చేద్దాం, Ctrl+C ప్రెస్ చేసేసి. ఓకే, సో ఇంకా సింపుల్గా పైథాన్ manage.py, ఓకే, సో మేక్ మైగ్రేషన్స్ అని చెప్పి అంటాను. ఓకే, సో మేక్ మైగ్రేషన్స్ అంటాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్వరీస్ ప్రిపేర్ అవుతాయి. ఓకే, క్వరీస్కి తగ్గట్టుగా మైగ్రేషన్ ఫైల్ ఒకటి ప్రిపేర్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సో మనకి మేక్ మైగ్రేషన్స్ అనగానే సో అడ్మిషన్స్లో మైగ్రేషన్స్లో ఒక ఫైల్ క్రియేట్ చేశానని చెప్పి చెప్తోంది. అదొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మైగ్రేషన్స్ అని చెప్పి ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. అందులో సో 0001 initial.py ఫస్ట్ టైం 0001తో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం సెకండ్ టైం ఏదైనా మోడల్లో మాడిఫికేషన్స్ చేసి మరొకసారి ఈ కమాండ్ రన్ చేసామంటే అప్పుడు 0002 అని చెప్పి ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది దాని భాషలో క్వరీస్ ప్రిపేర్ చేసినట్టు అనమాట, జాంగో భాషలో. ఓకే, సో చూడండి ఏం చేసిందో. సో క్వరీస్ ప్రిపేర్ చేయడానికి రెడీగా, ఓకే, సో ఇంకా ప్రతిదీ రెడీ చేసి పెట్టుకుందనమాట. ఇంకా మనము ఎప్పుడైతే సెకండ్ కమాండ్ రన్ చేస్తామో ఇదే దాని దృష్టిలో క్వరీ లాగా. ఓకే, సో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్లో టేబుల్ని మనకు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ఈ విధంగా మేక్ మైగ్రేషన్స్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే మోడల్ క్రియేట్ చేసామో దాన్ని క్వరీ లోపలికి మార్చడానికి వీలుగా అది ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకుంటుంది, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రిపేరింగ్ క్వరీ. ఓకే, సో క్వరీ ప్రిపేర్ చేసినట్టే. సో దానికి అర్థమయ్యే భాషలో అది మార్చుకుందనమాట. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం సెకండ్ కమాండ్ రన్ చేస్తామో అప్పుడు క్వరీ ప్రిపేర్ అవుతుంది. సార్ మరి మేము ఇక్కడ క్లియర్గా క్వరీ ఏం ప్రిపేర్ అయిందో చూడలేకపోతున్నాం కదా. సో ఈ పైథాన్ భాషలో అది రెడీ చేసుకుంది, కానీ క్వరీ మాకు ఏం ప్రిపేర్ అయిందో కనిపించడం లేదు కదా అంటే, సో క్వరీ ఏం ప్రిపేర్ అయిందో బ్యాక్గ్రౌండ్లో చూద్దామా. ఓకే, సో పైథాన్
manage.py. సో ఇది ఏం క్వరీ ప్రిపేర్ చేసిందో చూడటానికి కూడా మనకు ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది యూజ్ చేసి మనం చూడొచ్చు. ఓకే, సో SQL మైగ్రేట్ అనే కమాండ్ ద్వారా మనము ఓకే, సో అడ్మిషన్స్లో ఏదైతే 0001 ఉందో అది ఏం చేస్తోంది బ్యాక్గ్రౌండ్లో అనేది మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో పైథాన్ manage.py SQL మైగ్రేట్. సో అడ్మిషన్స్ అండర్లో ఉండేటటువంటి ఏదైతే 0001 ఉందో అది ఏం చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అని చెప్పి మనం సింపుల్గా అడిగితే SGL మైగ్రేట్ అని పడిపోయిందంట, SQL మైగ్రేట్ కదా. ఓకే, సో SQL మైగ్రేట్ అని చెప్పి మనం ఇలా సింపుల్గా అడిగితే ఏం చేస్తుందో SQL ఈక్వలెంట్, ఇది పైథాన్ ఈక్వలెంట్ కదా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సో బ్యాక్గ్రౌండ్లో SQL ఈక్వలెంట్ ఏం జరుగుతుందో మనకు చూపిస్తుంది చూడండి. సో క్రియేట్ టేబుల్ ప్రిపేర్ చేసుకుంటుందట, అది కూడా మనం స్టూడెంట్ అన్నాం కదా అని చెప్పి స్టూడెంట్ అనే నేమ్తో టేబుల్ క్రియేట్ అవ్వదంట. సో ఏ నేమ్తో క్రియేట్ అవుతుంది, ముందు అప్లికేషన్ నేమ్తో పాటు మోడల్ నేమ్, ఈ రెండింటినీ కలిపి టేబుల్ నేమ్ ఫామ్ చేస్తుంది. సో స్టూడెంట్ అనే మోడల్ అన్నాం మనము, అది అప్లికేషన్, అది ఎక్కడుంది, ఏ అప్లికేషన్లో ఉంది, అడ్మిషన్స్ అనే అప్లికేషన్లో ఉంది. కాబట్టి సో admissions_student అనే నేమ్తో టేబుల్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటో ఇంక్రిమెంట్ ఐడి ఫీల్డ్ అదే యాడ్ చేసుకుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఐడి ఫీల్డ్ మనం ఇచ్చామా, మనం ఇవ్వకపోయినా ఐడి అని చెప్పి ఇంటిజర్ నాట్ నల్ ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్ అదే ఒకటి రెడీ చేసుకుంది. దాంతోపాటు నేమ్ వేర్క్యార్ నాట్ నల్, ఎఫ్ నేమ్ వేర్క్యార్ నాట్ నల్, క్లాస్ నేమ్ ఇంటిజర్ నాట్ నల్, కాంటాక్ట్ ఇంటిజర్ నాట్ నల్. ఓకే, సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఈ పైథాన్ ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో మైగ్రేషన్ ఫైల్, సో దానికి ఈక్వలెంట్ యాక్షన్ ఇదనమాట. బ్యాక్గ్రౌండ్లో క్వరీ ఇలా రన్ అవ్వబోతోంది, సో దీనికి ఈక్వలెంట్ ఇది అని చెప్పి చెప్పడం, అది కూడా మనం చూసాం. ఓకే, సో మొత్తానికి ఈ మేక్ మైగ్రేషన్స్ అనే కమాండ్ ఏం చేసింది, సో ఏదైతే సో పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అన్నది మనం క్రియేట్ చేసిన మోడల్ని ఓకే, సో దాన్ని ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేసింది, దాని నుండి క్వరీ ప్రిపేర్ అయినట్టుగా అనమాట. ఇప్పుడు సింపుల్గా మనం నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉందో పైథాన్ manage.py మైగ్రేట్ అని చెప్పంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్వరీ రన్ అయిపోతుంది. ఓకే, సో ఏదైతే క్వరీ ప్రిపేర్ చేసుకుందో ఆ క్వరీస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో పైథాన్ manage.py మైగ్రేట్ అంటాం, అంతే అనగానే ఆటోమేటిక్గా చూడండి, సో ఆటోమేటిక్గా చాలా టేబుల్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే, సో చాలా టేబుల్స్ క్రియేట్ అవుతున్నాయి, ఇదే ఫస్ట్ టైం కదా మనం రన్ చేస్తున్నది. కాబట్టి సో మనం ఏదైతే admissions_student అనే టేబుల్ రెడీ చేయమన్నామో అది రెడీ అవుద్ది. దాంతోపాటు అడ్మిన్కి సంబంధించినవి, అలాగే ఓకే అథెంటికేషన్కి సంబంధించినవి, సెషన్స్కి సంబంధించినవి, ఇలా కొన్ని బై డిఫాల్ట్ ఏవైతే సెక్యూరిటీ అండ్ అడ్మిన్కి సంబంధించినవి ఉంటాయో ఆ టేబుల్స్ కూడా ఫస్ట్ టైం కాబట్టి అవి కూడా క్రియేట్ చేసింది. వాటితో పాటు అడ్మిషన్స్కి సంబంధించిన టేబుల్స్ కూడా క్రియేట్ చేసింది అనమాట. ఓకే, సో ఆ టేబుల్స్ అన్నీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మన SQLite డేటాబేస్ ఉందో SQLite, ఆ SQLite డేటాబేస్లో ఆ టేబుల్స్ అన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి. వాటిని చెక్ చేయగలమా, ఓకే, సో చెక్ చేయాలంటే ఎస్ చెక్ చేయొచ్చు మనం వాటిని. సో చెక్ చేయగలమా అంటే ఎస్ చెక్ చేయొచ్చు. సో ఎలా చెక్ చేస్తాము, సో మనము ఒక్కసారి దీని నుండి బయటకు వచ్చేసి సో పైథాన్ manage.py షెల్ అని చెప్పి ఒక కమాండ్ ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ షెల్ ఓపెన్ అవుతుంది. షెల్ అంటే ఇలా 3 ఓకే, సో గ్రేటర్ దెన్ సింబల్స్ తోని షెల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే,